మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వచ్ఛ భారత్ కోసం నిరంతరం పాటుపడే ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేయించుకోలేదు. వాళ్ళ కోసం దేశవ్యాప్తంగా ఈ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం ద్వారా వాళ్ళకి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి మన కాకినాడ పార్లమెంట్ జిల్లాలో ఈరోజు 5 అసెంబ్లీల్లో ఈ యొక్క హెల్త్ క్యాంపులు ఈరోజు జరుగుతున్నాయండి. అక్కడ గ్రామాల్లో పనిచేసే స్వచ్ఛ భారత్ కార్మికులు, అలాగే మున్సిపాలిటీలో పనిచేసే స్వచ్ఛ భారత్ కార్మికులు ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాళ్ళకి డాక్టర్లు వాళ్ళ అనుకూలమైన ఏదైతే వాళ్ళకి వ్యాధి ఉందో వ్యాధి నిర్ధారించి వాళ్ళకి సరైన వైద్యం అందించేలాగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మార్గదర్శనంలో, మోడీ గారు ఆదేశాల మేరకు వీళ్ళందరూ మార్గదర్శనంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ గారు నిర్దేశనతో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉన్నారో వాళ్ళందరూ సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు మన కోసం నిరంతరం పాటుపడతారు. మన ఇళ్ళు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని కోరుకున్న వాళ్ళ ఆరోగ్య సమస్యలు వాళ్ళు విస్మరిస్తారండి. వాళ్ళు కూడా అందరూ తెలుసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు అందరూ ఎంత చక్కగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాలని కోరుకుంటున్నాం. స్వచ్ఛ హీ సేవ 2024 పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంపు మా జిల్లా ప్రధాన కార్యదర్శి కాట్ల సూర్యనారాయణరాజు గారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు భారీగా జరుగుతుంది. అయితే ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, అలాగే 100 రోజులు శుభ్రపాలన ఇచ్చి ఇది మంచి ప్రభుత్వం అని చాటి చెప్పుకోవడం, అలాగే ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడంలో భాగంగా ఈ రోజుకి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు అయింది. అయితే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుండి నడిపించే ఈ స్వచ్ఛ భారత్కు సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఈ హెల్త్ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ హెల్త్ క్యాంపు మోడీ గారి యొక్క ఆలోచన అయితే మా బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కోలా సత్యకుమార్ గారు ఆచరణలో పెట్టడం, అలాగే ఇప్పుడున్న అధికారులందరూ కూడా సహకరించడం, అలాగే ఎంతోమంది వైద్యులు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లే కాదు పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు కూడా వచ్చి పరీక్షలు నిర్వహించి ట్రీట్మెంట్ కూడా సహకరించడానికి ముందుకు వచ్చారు. అలాగే మెడిసిన్స్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏమైనా రుగ్మతులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా ల్యాబ్ టెస్ట్ కూడా చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పిఠాపురం అసెంబ్లీలో ఇప్పుడు ఈ సమయంలో జరుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో వరదలు వచ్చినాయి. వరదల కారణం చేత పారిశుద్ధ్య కార్మికులు చాలా వేగవంతంగా పనిచేశారు. అలాగే చాలామంది అనారోగ్య